హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు డిసెంబర్ 27 అనమాట. ఈరోజు నా బర్త్‌డే. హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుందాము. చాలా హ్యాపీగుందాము అనుకున్నాను. కానీ నా యూట్యూబ్ ఛానెల్‌ని చూసి ఇంకా నాకు ఏడుపే మిగిలిందండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్‌లో నేను ఈ మధ్యనే లైవ్‌లు చేస్తున్నాననమాట. మొత్తం ఒక 5 లైవ్‌లకి కాపీరైట్ పడిందనమాట. కాపీరైట్ క్రైమ్ పడింది. నాకైతే ఇంకా చాలా చాలా బాధేస్తాందండి. ఇంకా అవి డిలీట్ చేశాను. డిలీట్ చేస్తే మొత్తం నా వాచ్ అవర్స్ అన్నీ పోయాయి. దగ్గర దగ్గరగా ఒక 100 గంటలు వాచ్ అవర్స్ అనేవి తగ్గిపోయాననమాట యూట్యూబ్ ఛానల్‌లో. ఒక్క నైట్‌కే అలా తగ్గిపోయాయండి. నాకైతే చాలా బాధేస్తాంది. నేను ఏం పొరపాటు చేశానా అని చూసుకున్నాను ఆ లైవ్‌లో. ఏం లేదండి. నేను మామూలుగా మాట్లాడుతా వేరే సెల్లులో నాది ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే వీడియోసు, మ్యూజిక్కు నేను లైవ్‌లో చూపిస్తూ మాట్లాడాను. అదే నా తప్పండి. అందుకని యూట్యూబోళ్ళు కాపీరైట్ ఏసారనమాట. ఇంకా నాకి చాలా చాలా బాధేసింది. 100 అవర్స్ అంటే మాటలండి. నేనెన్ని రోజులు కష్టపడి అవి నేను తెచ్చుకున్నానో వీడియో చేసి. కానీ 100 అవర్స్ తగ్గిపోయాయి. డిలీట్ చేసిన దానికి లైవ్ వీడియోస్ డిలీట్ చేసిన దానికి ఇంకా మొత్తం తగ్గిపోయాయి. చాలా బాధయింది. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్‌కి దగ్గరలో ఉంది. ఇప్పుడైతే సడెన్‌గా నాకు 100 అవర్స్ తగ్గిపోయాయండి. అందుకే చాలా బాధేస్తాంది. అందుకే లైవ్ చేసినప్పుడు మాత్రం ఎవ్వరును మ్యూజిక్ అంట, ఇన్‌స్టాగ్రాము లేకుంటే ఇంకొకటి ఏదన్నా గానీ లైవ్‌లో చూపిస్తూ మాట్లాడకండి. చాలా ఇబ్బందయితుందనమాట యూట్యూబ్ ఛానల్‌కి. నా నా వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోయాయి. నేనైతే అదే చెప్తున్నాను. ఈరోజు నా బర్త్‌డే అనమాట. నాకి చిన్నప్పటి ఇంకా నా బర్త్‌డే అంటే చాలా ఇష్టమనమాట. చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాను. చిన్నప్పటినింకా. కానీ ఈరోజు నాకింకా అవి అంటే చాలా కష్టపడ్డానండి. నాకేం తెలీదు యూట్యూబ్‌లో. నేను ఫస్ట్ యూట్యూబ్‌లోనే నేర్చుకొని, అన్నీ నేర్చుకొని అంతా చేస్తూ వచ్చింటే నేను చేసిండే చిన్న పొరపాటుకి ఒక్క నైట్‌లోనే నాకు అన్ని అవర్స్ అనేది తగ్గిపోయాయి. నేను ఇప్పుడు ఎంత కష్టపడాలో ఏమో! తెలిసింటుంది యూట్యూబ్ ఛానల్ పెట్టిండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసింటుందనమాట. ఆహ్, వాచ్ అవర్స్ రావాలంటే ఎంత కష్టపడాలనేది లాంగ్ వీడియోస్ పెడితేనే వస్తాయి. అలాగే ఈ లైవ్‌లు చేస్తుంటే వాచ్ అవర్స్ నాకు కొంచెం కొంచెం వచ్చాయి. ఇప్పుడైతే నాకైతే 100 అవర్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలో గూడా నాకు అర్థమైతాన్లేదు. అందుకే కొంచెం చాలా చాలా బాధేస్తాందనమాట. బాధేసింది. ఇంగ మైండ్ అంతా ఫుల్ డిస్టర్బ్ అయిపోయింది. సోదనుకోవద్దండి. యూట్యూబ్ పెట్టిండే ప్రతి వాళ్ళకి కష్టం అనేది తెలుస్తుందనమాట. సరేలే దేవుడు ఎలా పెట్టింటే అలా అవుతుంది. కానీ కింద పడే కొద్దీ లేయాలనిపిస్తుంది నాకైతే. నేను గూడా ఎన్ని సార్లు కింద పడతానో అన్ని సార్లు లేస్తాను. నేనైతే ఇంకా అంటే తగ్గేదే లేదు. తగ్గేదే లేదంటే సినిమా డైలాగ్ గాదు. తగ్గేదే లేదు. కింద పడుతుంటే లేస్తూనే ఉంటాను. ఇంకా దేవుడు కొంచెం దయ చూపిస్తే సక్సెస్ అవుతానని నేనైతే కోరుకుంటాన్నాను. ఈరోజైతే ఇంక నాను స్వీట్ గూడా ఏం తినలేదనమాట. ఏం చేసుకోలేదు. అది గాక మా బాబుకి గూడా కొంచెం హెల్త్ బాలేదనమాట. అందుకని ఇంట్లో గూడా నేను స్వీట్ గూడా ఏం చేయలేదు. ఇంకా ఇంకా మా ఆయన ఏం చేస్తారో ఏమో తెలీదు. ఈ వీడియో అయితే అంతే అండి. నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్ అండి.